బ్లౌజ్ కటింగ్ కోసం లైనింగ్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఓపెన్స్ అటువైపు, క్లోజ్ మన వైపుకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా బ్లౌజ్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి షోల్డర్ దగ్గర మనం. అలాగే మనం కింద టక్స్ కుడతాం కదా, అక్కడ కూడా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని దీన్ని మెజర్ చేయాలి. ఫస్ట్ మనం బ్యాక్ మన హైట్ ఎంత ఉందనేది. బ్లౌజ్ది వచ్చేసి నాకు 13.5 వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటానండి పైన అండ్ కింద. మనం ఎక్స్ట్రా పెట్టాలి కాబట్టి 14.5 పెడతాను. అలాగే బ్యాక్ సైడ్ చూడండి, ఇలా మనం బ్లౌజ్ని బ్యాక్ మాత్రం ఇలా పట్టుకోవాలండి. అటు ఇటు మనం ఖర్చులకి కుట్టుకుంటాం కదా, అది పట్టుకొని చూడాలి. నాకు 9.5 వచ్చింది. 9.5ని నేను మార్కు పెట్టుకుంటాను. అలాగే మనం టక్స్లు వేస్తాం కదా, బ్యాక్ సైడ్ ఇలా టక్స్ వేస్తాం కాబట్టి దీనికోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడైనా లావ్ అయితే విప్పుకోవడానికి మనకు కుట్లు కూడా ఉండాలి కదండి, ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ పెట్టుకుందాము. మనకు వచ్చినదేమో 9.5 అండి. దానికి ఒక 1 ఇంచ్ టక్స్ కోసం యాడ్ చేసుకున్నాను. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ 14.5 పెట్టుకోవాలండి. మనం బ్యాక్ సైడ్ మెజర్ చేసాం కదా 14.5, అదే 14.5 మధ్యలో కూడా పెట్టుకుందాము, క్రాస్లు ఏం రాకుండా ఉండడం కోసం. ఇలా మనం 14.5 ఇక్కడ కూడా మెజర్ చేసి పెట్టుకున్నాక మార్కు మనం కింద ఎంత పెట్టామో చూద్దామండి. మొత్తం 12.5 వచ్చింది కదా, అదే 12.5 పైన కూడా మార్క్ చేసుకొని ఒక స్కేల్ తీసుకొని మనం బాక్స్ లాగా గీసేసుకోవాలి. ఈ 4 మార్కులను కలిపి మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం ఈ బాక్స్లోనే వస్తుందండి. ఇంకా ఇప్పుడు బ్లౌజ్ మొత్తం మనం ఫస్ట్ నుంచి ఉక్సుల పట్టీ నుంచి బ్యాక్ సైడ్ నడుము కాజాల పట్టీ వరకు మనం మొత్తం ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజా చిన్న సైజు బ్లౌజా అనేది మనకు తెలుస్తుంది. ఇలా ఒకసారి మెజర్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్లౌజ్ నాకు 35 వచ్చిందండి, 35.5 వచ్చింది. అంటే ఇది 30 కన్నా ఎబో బ్లౌజ్. 30 కన్నా ఎబో బ్లౌజ్ అయితే పెద్ద సైజు బ్లౌజు. ఆ బ్లౌజ్కి మనం నెక్ వచ్చేసండి 2.5 పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, నెక్ 2 పెట్టుకోవాలి, షోల్డర్ 3 పెట్టుకోవాలి. అండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 6 పెట్టుకోవాలి. అదే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, ఆమ్ రౌండ్ వచ్చి 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 6 పెట్టాను. అదే 6 మనం ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా వస్తుంది. ఇప్పుడు 5.5 వచ్చింది కదా మనకు నెక్ షోల్డర్, అదే 5.5 ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వస్తుంది లేనిది. ఇప్పుడు వీటిని మనం స్కేల్తో కలిపేసుకోవాలి. ఎప్పుడు బ్లౌజ్ మనం కట్ చేసిన 5.5 ఈ 6 అనేది అక్కడే కాకుండా మనం మార్క్ చేసి చూసుకోవాలండి. ఈ మధ్యలో అండి ఈ సెంటర్లో మనం 1.5 పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్కి. అదే చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మార్క్ చేసి చూపించాను చూడండి, అది 2.5 పెట్టానండి. అండ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది, కర్వ్ స్కేల్తో మనం డ్రా చేసుకుంటేనండి ఈజీగా వస్తుంది. హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు వచ్చేవాళ్ళు, కాకపోతే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి రాదు కాబట్టి కర్వ్ స్కేల్తో మీరు ఆమ్ రౌండ్ డ్రా చేసుకొని చూడండి. ఇలా బ్యాక్ సైడ్ సెంటర్కి పట్టుకోవాలి. సెంటర్కి పట్టుకొని మనం బ్యాక్ నెక్ రౌండ్ తీద్దాము. ఒక 1/2 ఇంచ్ పైకి అండి, ఒక 1/2 ఇంచ్ ఆర్ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కుట్టేస్తే బరాబర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మెజర్ చేసి అక్కడ మార్కు పెట్టి దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం నెక్ కుడతాం కదా, నెక్కి ఇలా పట్టీ వేశాక ఒక 1/2 ఇంచ్ కిందికి అవుతుంది బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని పైన మనం 2.5 ఇంచెస్ పెట్టాం కదా నెక్ అనేది, అదే 2.5 ఇంచెస్ కింద కూడా పెట్టుకోవాలి. ఇలా 2.5 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకొని స్కేల్ తీసుకొని పైనుంచి ఒక లైన్ డ్రా చేసి సెంటర్లో ఒక 1/2 ఇంచ్ పెట్టి మనం నెక్ రౌండ్ తీసేయాలండి.
ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్తో కూడా చేసేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు మొత్తం మనం కట్ చేద్దాము. ఎవరికైనా ఇంతేనండి, ఈజీగా ఉంటుంది. ఏం లేదు, మనం బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ బ్యాక్ సైడ్ దాని హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అలాగే మనం ఖర్చులతో కలిపి కుడతాం కాబట్టి ఆ ఖర్చులు కాకుండా ఒకసారి బ్యాక్ సైడ్ మెజర్ చేసి దానికి ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్కి ఇలా మనం ఇంకొక ఫోల్డ్ చేయాలండి. మొత్తం 4 ఫోల్డ్స్ చేయాలి, ఎందుకంటే అటొకటి ఇటొకటి వస్తుంది కదా. ఇలా 4 ఫోల్డ్స్ చేసి ఇప్పుడు నేను హ్యాండ్తోనే చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ది కాదు, బ్యాక్ సైడ్ది మనం హ్యాండ్ది ఇలా తీసుకొని స్టార్టింగు ఫస్ట్ నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ అండి, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు మనం ఫస్ట్ మార్క్ పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం కింద బ్లౌజ్కి మనం కుడతాం కదా, కట్ చేసి కుట్టాక ఒక 1/2 ఇంచ్ మనకు పైకి వెళ్తుంది. అందుకని ముందే మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. నేను కట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ మనం ఎగుడు దిగుడు లేకుండా తీసుకున్నాం కదా, లైన్ డ్రా చేస్తాం కదా, అది కట్ చేస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా తెలుస్తుంది. బ్లౌజ్ మెజర్మెంట్కి ఒక 1/2 ఇంచ్ మనం పైకి పెట్టాలి. ఫస్ట్ ఇలా నీట్గా సెట్ చేసుకుని బ్లౌజ్ని చూడండి, మనకి లూజ్ ఎంత వచ్చిందో అక్కడ ఒక మార్క్ పెట్టుకొని, మళ్ళీ పైన కూడా మన హైట్కి కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి. కాబట్టి బ్లౌజ్ని ఇలా నీట్గా సెట్ చేసి ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే చంక రౌండ్కి కూడా ఒక మార్క్ పెట్టేసుకొని ఈ బ్లౌజ్ లూజ్ని లైన్ డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ మనం ఎలా ఉందో అలా. ఇప్పుడు హ్యాండ్ని తీసేసి చూడండి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా అండి మళ్ళీ సెంటర్లో కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. మనం కుట్టాక 1/2 ఇంచ్ కిందికి దిగుతుంది కదా, మనం ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టాలండి. స్ట్రైట్గా లైన్ 1.5 ఇంచ్ పెట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఇలా క్రాస్గా లైన్ పెట్టాలి. నాకు 7 ఇంచెస్ వచ్చింది. సో ఆ 7 ఇంచెస్లో హాఫ్ అంటే 3.5 కదా, 3.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి ఇక్కడ పైనుండి కొద్దిగా బయటికి రావాలి. ఈ మార్కు దగ్గర నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలండి. కర్వ్ షేప్ అనేది, హ్యాండ్ షేప్ అనేది ఇలా తీయాలి. అంటే ఇది లైట్గా ఎస్ మోడల్లో వస్తుంది. ఎస్ మోడల్ కదా అని మరి ఎక్కువ తీసేయకండి. లైట్గా కింది సైడ్ ఏమో కొద్దిగా లోపలికి వెళ్ళాలి. మన హ్యాండ్ పైకి వచ్చేసప్పటికి కొద్దిగా పైకి రావాలి. ఇప్పుడు 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది, కానీ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలండి. మళ్ళీ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు సరిపోలేదనుకో క్లాత్, అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. కొద్దిగా మనకి అతుకులు పడతాయండి. మనం స్టిచ్ చేసేటప్పుడు అతుకు ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే మన చంక రౌండ్ మన లూజ్ ఎంత ఉందో చూసి అక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అంటే ఆల్రెడీ చూసాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే కింది వైపు కూడా మన హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా 3 టక్స్ పెట్టుకున్నాక ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఒక 2 సైడ్స్ ఒక సైడు, 2 సైడ్స్ ఒక సైడ్ వస్తాయి. ఇట్లా సెంటర్ నుంచి ఒక 1 ఇంచ్ కంటే 1 ఇంచ్కి మార్క్ పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకు సెంటర్ తెలుస్తుంది. అక్కడ మార్క్ పెట్టి ఒక 3/4 ఇంచు లోపలికి లోతు తీయాలి. హ్యాండ్ లోతు తీసి మనం ఫ్రంట్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడే మనం ఇలా హ్యాండ్ లోతు తీయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎలా తీస్తున్నాను అనేది. 3/4 ఇంచు లోపలికి మనం ఇలా లోతు తీసుకోవాలి. స్టార్టింగ్ సన్నగా, ఎండింగ్లో కూడా సన్నగా వచ్చేటట్టు మనం లోతు తీయాలి. మధ్యలో 3/4 ఇంచు రావాలి. దీన్ని కట్ చేసేద్దాము. ఇలా కట్ చేసి మనం లోతు తీసిన సైడ్ టక్స్ పెట్టుకోవాలి, మనకు ఐడియా ఉండడం కోసం. ఇప్పుడు బ్లౌజు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ మన వైపుకు వేసుకోవాలి ఫ్రంట్ కట్ చేయడం కోసం. ఇప్పుడు బ్లౌజు బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ దాంతోనే మనం మెజర్ చేయొచ్చు. అటు ఇటు కింది వైపు 2 ఇంచెస్ నేను మార్క్ పెట్టుకున్నాను చూడండి. ఇటు 2 ఇంచెస్, అటు 2 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకున్నాను కదా, కింది నుండి పైకి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ది మనం ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే ఇదే పెట్టి మనం ఫ్రంట్ కట్ చేయకూడదండి, మనకి కింది సైడ్ షేప్ బెల్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఇలా 2 ఇంచెస్ మనం ఫోల్డ్ చేయాలి. డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు, నార్మల్గా ఫోల్డ్ చేసి ఇలా పిన్స్ పెట్టేయాలి. కాకపోతే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి నేను మెజర్ చేసి ఫోల్డ్ చేశాను. దీన్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి. ఒకవేళ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనుకోండి, స్ట్రైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ చుట్టూ మనం
లైన్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ ఎలా ఉంటే సేమ్ అలాగే మనం డ్రా చేసేసుకోవాలి మార్కర్తో. ఆమ్ రౌండ్, షోల్డర్, నెక్ అంతా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఆమ్ రౌండ్ తీసిన దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి, అది సెంటర్ కని మనకు ఒక ఐడియా ఉండడం కోసం. ఇలా బ్యాక్ సైడ్ది కూడా మనం డ్రా చేసుకున్నాక ఇప్పుడు చూడండి, మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నాం, ఫ్రంట్ అంత తీసుకోము కాబట్టి ఫ్రంట్ ఎవరికైనా అండి 6.5 తీసుకోవాలి. మరీ సన్నగా ఉన్నారు అనుకున్న వాళ్ళకైతేనే 6 తీసుకోవాలి, కానీ ఎవరికైనా 6.5 సరిపోతుంది. నేను ఆమ్ రౌండ్ సైడ్ తీసిన సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఆమ్ రౌండ్ మనకు 6 ఉంది కదా, సో 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది 6.5 అవుతుంది. మనం ఫ్రంట్ 6.5 పెట్టుకున్నాం కానీ నెక్ అక్కడ నుంచి మెజర్ చేయాలండి. మనం ఆ లైన్ నుంచి 6.5 పెట్టుకున్న దగ్గర నుంచి మెజర్ చేయాలి. మన బ్యాక్ సైడ్ మనం ఎంత తీసుకున్నాము, ఫస్ట్ 12.5 తీసుకున్నాం కదా, ఆ 12.5 ఇలా వచ్చేలాగా మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్గా పెట్టుకున్నాం కదా, కొంచెం ఎక్కువ తక్కువ వస్తే లూజ్ అయిపోతుందండి, లేదంటే తక్కువ వచ్చిందనుకో టైట్ అయిపోతుంది. అలా పెట్టుకొని నెక్ రౌండ్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోతు ఒక 1/2 ఇంచ్ లోపలికి తీయాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ మనం లోపలికి పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని మనం కర్వ్ స్కేల్ తీసుకొని లోతు తీయాలి. ఇలా స్టార్టింగ్ నుంచి లోతు తీయాలంటే అప్పుడే బ్లౌజ్ నీట్గా వస్తుంది, ముడతలు ఏమీ రాకుండా. తర్వాత మాత్రం ఈ బ్యాక్ సైడ్ మాత్రం కలిపేసేయాలండి, చివరి వరకు లోతు తీయకూడదు. ఇప్పుడు ఉక్స్ పట్టి ఉంది కదా, ఉక్స్ పట్టి సైడ్ మనం షేప్ బెల్ట్ ఎక్కడ వచ్చిందో చూసి అక్కడ మనం ఇలా మార్కర్తో డార్క్గా పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయాలండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు షేప్ కోసం. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అండి, ఎందుకంటే ఖర్చు కావాలి కదా, మధ్యలో టక్స్ వేస్తాము. అలాగే స్టార్టింగ్ నుంచి 2.5 పెట్టుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ 2.5, ఇది ఎవరికైనా ఇంతేనండి, 2.5 2.5 ఎవరికైనా ఇంతే. లైన్ కింది వరకు ఇలా డ్రా చేసుకొని చివరన ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి, షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, పైన షోల్డర్ దగ్గర 1/2కి ఫోల్డ్ చేసి కింద మనం ఇలా టక్స్ ఇస్తాం కదా షేప్, అక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. స్టార్టింగ్ మనం ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి, ఎందుకంటే మనం బ్లౌజ్ కుడతాం కదా, 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ పెట్టుకొని లాగొద్దండి. దానికి ఒక 1/2 ఇంచ్ కిందికి మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు పైకి వెళ్తుంది కాబట్టి ఇలా ఒక ఈక్వల్గా పెట్టేసి చూడండి, మనం స్టార్టింగ్ తీసుకున్నాం కదా ఆ మార్కు, ఈ 2 మార్క్స్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ పైకి పెట్టాం కదా షేపు, వీటికి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ వచ్చేలాగా మనం డ్రా చేయాలి. ఇక్కడ మాత్రం నీట్గా చేయండి, మన బ్లౌజ్ నీట్గా వచ్చేది ఇక్కడేనండి. ఇలా నీట్గా చేసి ఇప్పుడు మనం కట్ చేసేసుకోవడమే, చాలా ఈజీ. ఒక 2-3 టైమ్స్ మీకు అర్థం కాకపోతే చూడండి, అర్థమైపోతుంది. మనం బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అర్థం కాని దగ్గర మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూసి కట్ చేయండి. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకోవాలి. మనం షేప్ ఇచ్చాం కదా 2.5, అలాగే 2.5 2.5 తీసుకున్న దగ్గర కూడా టక్స్ పెట్టుకొని చూడండి, ఇక్కడ మనం ఎక్కడైతే ఉక్స్ పట్టి ఇక్కడ చూసాం కదా, అక్కడ మనం ఇలా 1/2కి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా మనం ఒక టక్స్ ఇవ్వాలి. ఇలా గట్టిగా అంటే ఒక మార్క్ వస్తుంది కదా, ఆ మార్కుకు ఒక 1/2 ఇంచ్ కిందికండి. మొత్తం మనకి ఈ బ్లౌజ్కి 3 టక్స్ వస్తాయి. ఇక్కడ కూడా చిన్నగా కట్ పెట్టుకోవాలి. అలాగే నెక్ హామ్ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఒక కట్ పెట్టుకోవాలి. మొత్తం మనకు 3 టక్స్ వస్తాయి. ఇక్కడ 2.5 ఇంచెస్ అండి, 2.5 ఇంచెస్. అలాగే ఉక్స్ పట్టి సైడ్ కూడా ఒక 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మనం లైన్ డ్రా చేసుకొని చూడండి, ఇలా మనం లైన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ మాత్రం ఆ 2 టక్స్ని పట్టి మనం మెజర్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా అండి 3 కూడా ఈక్వల్గా రావాలి, అప్పుడే మన బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను వీటిని స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా టక్స్ పెట్టుకోవడం వలన మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. మన కట్స్ని పట్టి మనం కుట్టేసుకోవచ్చు ఈజీగా. ఇంతేనండి, ఫ్రంట్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది కదా.
ఇప్పుడు షేప్ బెల్ట్ తీద్దాము. షేప్ అండి ఫస్ట్ 3.5 పెట్టుకోవాలి, లాస్ట్కు 3 పెట్టుకోవాలి. ఈ మధ్యలో మనం ఒక 12.5 ఆర్ 12.5 ఇంచుల పొడవు ఉంటే సరిపోతుంది. మన బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత పొడవు పెట్టుకొని స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కు పెట్టుకోవాలి షేప్ తీయడం కోసం అండి. ఇప్పుడు 3.5 ఇంచెస్ దగ్గర నుంచి మనం 3.5 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ నుంచి మార్కుని ఇలా లైన్ గీయాలండి మార్కర్తో. ఇక్కడ మనం దీంట్లో కలిపేసేయాలి, చివరి వరకు వెళ్ళకూడదు. ఇలా చేస్తే షేప్ వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం కట్ చేద్దాము. కట్ చేసే సైడ్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం స్టార్టింగ్ సైడ్ మాత్రం 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎవరికైనా ఇంతే అండి. షేప్ బెల్ట్ కట్ చేయడానికి మాత్రం స్టార్టింగ్ 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి, ఎండింగ్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మధ్యలో మాత్రం మన బ్లౌజు హైట్ స్టార్టింగ్ మనము బాక్స్ గీసాం చూడండి, అందులో ఎంత వచ్చింది మనకు 12.5 వచ్చింది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్కి ఎంత పొడవు పెట్టుకోవాలనేది ఏమీ ఉండదండి. మన బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా, దాన్ని చూసి మెజర్ చేసి దానికి ఎంత ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు 3.5 ఇంచెస్ ఉంది చూడండి, అక్కడ సైడ్ ఒక కట్టు పెట్టుకోవాలి. అది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి తీద్దాము. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టీలు, షేప్ బెల్ట్లు అన్నీ తీయాలి. బ్యాక్ బెల్ట్ తీయాలి. ఇది ఉక్స్ పట్టి. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ మనం మెజర్ చేసుకొని ఇలా బ్యాక్ బెల్ట్ తీయాలి. ఉక్స్ పట్టి బ్యాక్ బెల్ట్ తీసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి మనకు సరిపోలేదు కదా క్లాత్, హ్యాండ్స్ కూడా తీసుకోవాలి మనం ఎక్స్ట్రా. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి, ఎందుకంటే మనకు 4 వస్తాయి కదండి, 4 ముక్కలు కావాలి కాబట్టి. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ అండి, స్టార్టింగ్ బ్యాక్ బెల్ట్ కొంచెమే తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ బెల్ట్. ఇప్పుడు బ్యాక్ సైడ్ కండి మనం ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఒక కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ కూడా టక్స్ వస్తాయి కదా, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. హాఫ్ కంటే పైన షోల్డర్ దగ్గర కరెక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేస్తే కరెక్ట్ ఇలా మార్క్ వస్తుంది. అక్కడ నుంచి మనం ఒక 4 ఇంచెస్కి మళ్ళీ ఒక మార్కు పెట్టుకొని చూడండి, అటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా. మార్క్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నెక్ పట్టీలు కూడా సేమ్ క్రాస్గా కట్ చేయాలి. కాకపోతే 1.5 ఇంచ్ తీసుకొని క్రాస్గా కట్ చేయాలి. అప్పుడే నెక్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం స్ట్రైట్గా కట్ చేయకూడదండి, బ్యాక్ బెల్ట్ లాగా ఇలివి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ చూసి నెక్ పట్టీలు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ బ్లౌజ్ అనేది. ఉక్స్ పట్టీ కోసం మాత్రమే మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. కాజా పట్టీకి బ్లౌజ్లో ఉన్నదే తీసుకోవాలండి. చూడండి హ్యాండ్స్, వాటికి కావాల్సింది మళ్ళీ ఫ్రంట్ ఉక్స్ పట్టీ, నెక్ పట్టీలు, షేప్ బెల్ట్ ఇంకొక 2 కావాలి. అవి నేను వేరే క్లాత్లో తీసుకుంటాను. ఈ క్లాత్లో సరిపోలేదండి, ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన మన లైనింగ్ని పెట్టేసుకోవాలండి. పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇది క్రాస్గా పెట్టుకొని ఫ్రంట్ది చుట్టూతో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నెక్ రౌండ్ మాత్రం కట్ చేయకూడదండి, కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇంతేనండి బ్లౌజ్ కట్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.